ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యానికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయంలో ప్రభా నా తండ్రి, నీ వాక్యం ఎంత గొప్పదో నాయన ప్రభా, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనే సత్యాల గురించి నేర్చుకుంటుండగా సహాయం చేయమని, నీ వాక్యంలో ఉన్న శక్తి ప్రభావంలో మాలో ప్రవహింపచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో ఈ ప్రార్థనంతా అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము గురించిన కొన్ని సత్యాలు ఈరోజు మనం నేర్చుకుంటుండగా ఆ వాక్యము సజీవమై మరి నీలో నాలో మరి ఏ కార్యము చేయబోతుందో మనం చూద్దామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం గురించి మనకి ఎన్నో వచనాలు తెలుసండి. మరి దేవుని వాక్యం అనగానే మరి దేవుని వాక్యము ఎలాంటిది, మరి దేవుని వాక్యం ఏమి అయి ఉన్నది అనే విషయాల గురించి ఇప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తే మీరు చక్కగా చెప్పేస్తారు, ఇది ఈ వాక్యం అంటే ఇది, వాక్యం అంటే ఇది అని చెప్పేసి ఎన్నో వచనాలు మరి ప్రవచనాత్మకంగా మీరు నాకు చెప్పగలరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుంది అండి? అదేమని చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆ వాక్యము, హల్లెలూయా, ఏదండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, దేవుడే వాక్యమే ఉన్నాడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. మరి ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది, అంటే యేసు ప్రభు వారే. మరి ఆ దేవుడు ఎవరో కాదు, మరి ఆయన శరీర రూపంలో అంటే శరీరము ధరించి వచ్చిన యేసు ప్రభు వారే. మరి ఆయనే యేసు అండి. హల్లెలూయా. JESUS, జీసస్. ఆ ఒక్క పేరును ఒక వచనముగా అంటే ఒక వాక్యముగా అంటే ఒక పదముగా మనం తీసుకున్న ఎడల దేవునికి మహిమ కలుగును గాక. ఆ పదమే, మరి ఆ మాటే, ఆ వాక్యమే యేసు ప్రభు వారే మరి నిజమైన దేవుడిగా, మరి నిజమైన వాక్యంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఎలా వచ్చాడు అంటే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. దీనికంటే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అంటే నా విషయంలో జరిగిన సంఘటన, మరి ఈ మాట విషయంలో ఈరోజు ఈ వాక్యం గురించి చెప్తుండగా, మరి దేవాది దేవుడు గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ కదా అండి. మరి నా మినిస్ట్రీ అంటే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, మరి మీరు చూస్తూనే ఉంటారు నా ప్రోగ్రామ్కి ఆరంభానికి ముగింపుకి మరి కింద కూడా గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ అనే ఫ్లో వస్తూ ఉంటుంది కదండి. మరి ఆ పేరు నాకు ఎలా ఇచ్చాడు అనేది చూసినప్పుడు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, అంటే ముందైతే నాకు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన దర్శనం 2010 ఆ సందర్భంలో 9-10 సంవత్సరంలో నాకు హౌస్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పడం జరిగింది. హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థనా మందిరము. ప్రార్థనా మందిరముగా నీవు పిలువబడతావు అని చెప్పినప్పుడు, దేవా, ప్రార్థనా మందిరముగా పిలువబడడం అంటే ఏంటంటే నువ్వు ఇతరులకి విజ్ఞాపనకర్తగా, మరి ఇతరుల కోసం మొరపెట్టేదానిగా, ఇతరుల కోసం నువ్వే ప్రార్థనా మందిరంగా. అంటే అప్పుడు మరి అంతగా నేను దేవుళ్ళు ఎదగలేదు, కానీ మరి దేవుడు ఆ తర్వాత అంటే ఆ మాట పలికిన తర్వాత నేను ధ్యానించడం ఆరంభించినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఆరంభించినప్పుడు తెలిసిన సత్యం ఏంటంటే, మనము ఆయనకి ఆలయముగా ఉన్నాము కాబట్టి ఈ ఆలయం అంటే ఈ శరీరం అనే ఈ ఆలయం ద్వారా ఆయన్ని మహిమపరచాలి, ఆయన కోసము ప్రార్థించాలి, మరి ఇతరుల కోసం మనం విజ్ఞాపన చేయవలసిన వారుగా ఉంటుండగా, మరి ఆలయం ద్వారా, మరి దేవుని ఆలయం ద్వారా జరగవలసిన కార్యములన్నీ కూడా, మరి ఆలయంలో జరిగే కార్యములన్నీ కూడా అంటే ఆ మహిమోన్మత్తమైన కార్యములు మన ద్వారా ఇతరుల జీవితంలో కూడా మరి ప్రవహించాలి అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవా, నీకు మహిమ కలుగును గాక అని చెప్పేసి నేను ప్రార్థించుటకు, అలాగనే ఇతరుల కోసం నిలబట్టకు గొప్ప తీర్మానం తీసుకుని, మరి నేను మొట్టమొదటిగా, దేవా, నువ్వు నాకు ఇచ్చే పరిచర్యకి మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ అని పెట్టదునా ఏంటి అన్నప్పుడు, లేదమ్మా, అది కృపా సత్య సంపూర్ణురాగా రావాల్సిన మాట కాబట్టి మరి అది గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్గా మరి చెప్పాలి అన్నప్పుడు అది నాకు అర్థం కాలే. మరి 2013లో గ్రేస్ అని చెప్పాడు. ఫస్ట్ గ్రేస్ గురించి మాట్లాడుతున్నాడు, కృప గురించి మాట్లాడుతున్నప్పుడు మరి గ్రేస్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్. చూడండి, అంటే నేనేమంటున్నానంటే నా జీవితంలో ఆ పేరు ఎలా వచ్చింది అనేది చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను వాక్యం గురించి మాట్లాడుతున్నాను. నేను దేని గురించి అంటే ఒక్కొక్క వాక్యం నాకు ఎలా అన్ఫోల్డ్ అయ్యాడు, ఒక్కొక్క వాక్యం ద్వారా నాకు ఎలా జీవాన్ని ఇచ్చాడు. అవును కదండి, మనం ఏమంటే వాక్యం 2 అంచుల ఖడ్గము. అవును, వాక్యమే జీవమైనది, వాక్యమే సత్యమైనది. అవును, ఆ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను, వాటి గురించి నేను రాసుకొని వచ్చానండి. కానీ ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను, నా జీవితంలో జరిగిన ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎలా నా జీవితంలో ఇది రూపుదాల్చబడింది, మరి ఎలా నా జీవితంలో ఇది నెరవేర్చబడిందో చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు కృప అంటే చాలా ఇష్టం అండి. అంటే అందుకోసమే కృపా మినిస్ట్రీస్ అంటే మరి గ్రేస్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పేసి హెడ్ టైటిలింగ్ పెట్టేసి దాని మీద ప్రార్థన చేయడం
ఆరంభించాను. అది కూడా ఎలాగంటే దేవా నువ్వు నాకు ఇచ్చే పరిచర్యకి, అంటే నువ్వు నా చేత ఆరంభించే పరిచర్యకి ఈ పేరు పెట్టుకుంటాను దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఆరంభించినప్పుడు 2015 సంవత్సరంలో డిసెంబర్ 24వ తారీఖు లోపల నేను మరొక్కసారి దేవా మరి ఏంటి నాకు అసలు ఏం చెప్పబోతున్నావు, నా జీవితం అంతా ఎటు గాలి కొడితే అటు పరిగెత్తినట్టుగా ఉంది నాయన, నాకేం అర్థం కావట్లేదు, చూస్తే అన్ని ఆత్మకార్యాలే కనిపిస్తున్నాయి, చూస్తే అన్ని నీ చిత్తం ప్రకారంగానే జరిగినట్టు అనిపిస్తున్నాయి, కాకపోతే ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అన్నట్టుగా నా జీవితము నా పరిచర్య నాకు ఏమీ అర్థం కావట్లేదు ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు దేవాది దేవుడు దేవా నీ కృప నాకు బయలుపరచు, కృపా మినిస్ట్రీస్ అంటున్నావు కదా, హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటున్నావు కదా ప్రభా, మరి నేను ఎలా నీ కోసం వాడబడాలి అన్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు మరి అద్భుతమైన రీతిగా ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ఇట్స్ గ్రేస్ మినిస్ట్రీ కాదు, ఇది గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీగా వాడబడుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా నేను పేరు కోసం నేను ప్రార్థన చేయట్లేదు ఆ రోజు, నా పట్ల నువ్వు నాకు ఇచ్చిన ఈ పరిచర్యని ఏ రీతిగా ముందుకు నడిపించాలా, అసలు నాకంటూ స్థలం లేదు దేవా, నాకంటూ ఒక గృహం లేదు, నాకంటూ ఏమీ లేదు నాయన, మరి నేను ఎక్కడ ఆరంభించాలి, ఎలా ఆరంభించాలి, నాకంటే కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకంటూ కొన్ని తలంపులు ఉన్నాయి, ఈ రీతిగా చేయాలి, కానీ నేను ఏది చేయాలనుకున్నా నాకు శక్తికి సరిపోవట్లేదు, నువ్వు అనుమతి ఇస్తున్నావా లేదా తెలియట్లేదు, మరి నేను దీని గురించి నేనేం చెప్పలేకపోతున్నాను ప్రభా అని అన్నప్పుడు, అంటే ప్రత్యేకంగా నేను ఒక స్థలం గురించి ఈ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు నాకు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ వాక్యంతో నన్ను దర్శించాడండి. కృపా సత్య సంపూర్ణుడిగా నేను వచ్చి ఉన్నాను కాబట్టి కృపా మినిస్ట్రీ అంటే అది సగం వరకే అయిపోతుంది కాబట్టి సత్యము కూడా ఉండాలి అని చెప్పేసి మాట్లాడు. ఇదేంటి దేవా మళ్ళీ సత్యం ఏంటి, దీని అర్థం ఏంటి అన్నప్పుడు ఈ వచనాన్ని చూపించి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, హల్లెలూయా, కృపా సత్య సంపూర్ణుడిగా, గ్రేస్ అండ్ ట్రూత్, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. అప్పుడు నేను అడిగాను ప్రభా దీని అర్థం ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దేవా, ఈ పేరు మార్చడం ఎందుకు, అలా ఉన్న సత్యం ఏంటి, ఈ సత్యం గురించి నాకు సత్యం చెప్పు దేవా అన్నప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఎదుగో అమ్మా ఇప్పుడు నేను పరిచర్య గురించి నీకు నేర్పించబోతున్నాను, నిజమే పరిచర్యలోనే నేను వాడుకుంటాను, నీ కాలింగ్ కన్ఫర్మ్, నేను వాడుకుంటాను తప్పకుండా, కానీ నువ్వు చూస్తున్నావో లేదో నువ్వు గ్రహించావో లేదో, అంటే ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నానండి. నేను దేవుని స్వరాన్ని నేను డైరెక్ట్గా చెవుల ద్వారా వినలేదు, కానీ ఆత్మదేవుడు నాకు బోధిస్తున్న సత్యాలు ఏంటంటే ఏమంటున్నాడంటే ఒక సంఘంలో సత్యం ఉంటే మరి సత్యం ఉంటే కృప లేదమ్మా, ఒక సంఘంలో కృప ఉంటే సత్యం లేదు, అలాంటి సంఘాలు మనకి మీరు చూస్తూ ఉన్నావు. కాబట్టి నేను ఎలా వచ్చానో తెలుసా, సగం కృపతో రాలే, సగం సత్యంతో రాలేదు, నేను ఎలా వచ్చానంటే సంపూర్ణమైన కృపతో సంపూర్ణమైన సత్యముతో వచ్చి ఉన్నాను. అంటే దేవా ఏంటి దేవా అంటే నేను సంపూర్ణమైన సత్యముతో సంపూర్ణమైన కృపతో వచ్చి ఉన్నాను కాబట్టి నిజమే నువ్వు నాకు ప్రార్థన మందిరంగా వాడబడాలి, కరెక్టే, అంత మాత్రమే కాదు నువ్వు చేసే ప్రతి పని కృపతోనూ సత్యముతో నిండుకున్నదే, సంపూర్ణమైన కృపా సత్యముతో నువ్వు ముందుకు సాగాలి అని చెప్పేసి నీవు చేసే ప్రతి పని అంటే దేవుని విషయంలో చేసే పని అంటే అది ఏ పనైనాను, నేనైతే దేవుని పరిచర్యకే సమర్పించుకున్నాను, నేను వేరే జాబ్స్ ఏం చేయట్లేదు కాబట్టి అంటే నేను చేసే ఏ పనైనా మరి కృపా సత్య సంపూర్ణతతో నేను చేయాలని చెప్పేసి దేవుడు నాకు ఆజ్ఞాపించి మరి ఈ గ్రేస్ మినిస్ట్రీ హౌస్ ఆఫ్ ప్రేయర్ని కాస్త గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పేసి మరి దేవుడు కన్ఫర్మేషన్ చేశాడు. మరి సమయం ఉంటే ఇంకొకసారి సాక్ష్యం చెప్తాను, మరి పావురం బొమ్మ కూడా ఎలా ఇచ్చాడు, ఆ పావురం అనే ముద్రని నాకు ఎలా ఇచ్చాడు అనేది కూడా నేను రాబోయే కాలంలో దేవుని చిత్తం అయితే చెప్తానండి. మరి ఇప్పుడు సమయం లేదు, మరి ఏదేమైనా కానీ వాక్యం అనేది నిజమే, శరీరధారి ఏ రీతిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన జీవితంలోనికి వచ్చి మన కోసము ఈ లోకంలోకి వచ్చి మనకి కేవలం మనల్ని విమోచించాడు, మనల్ని విడిపించాడు, మనల్ని కొని ఉన్నాడు, మన కోసం సమస్తము సంపూర్ణము చేసి సంపూర్ణ సిద్ధిని పొందుకొని ఆయనైతే వెళ్ళిపోయాడు. మరి మనకు తోడుగా ఉండడానికి ఆయన చేత ఆయననే మరి ఆయన ద్వారానే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధాత్మని ఆయన ఆత్మని మనకి నిత్యము తోడుగా ఉండడానికి ఇచ్చాడండి. మరి ఎందుకు ఇచ్చాడు, ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ సర్వసత్యమైన ఈ వాక్యాన్ని మరి దేవుని వాక్యాన్ని మనలోనికి ప్రవహింప చేయబడినప్పుడు అంటే మనం చదివినప్పుడు, మనం చదివైతే మర్చిపోతామండి, మనకి ఇంత పెద్ద బైబుల్ అయితే జ్ఞాపకం ఉంచుకోలేము, అలా చదువుకుంటూ వెళ్ళిపోతాము, విని వదిలేస్తూ ఉంటాము. కానీ ఆత్మస్వరూపైన దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో అంటే మనం ఏ పరిస్థితిలో గుండా వెళ్తామో ఆ సమయంలో మనం తెలుసో తెలియకనో దేవుని మీద ఆధారపడి, చూడండి తెలుసో తెలియకనో దేవుని మీద ఆధారపడినప్పుడు నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న మాట కాబట్టి, ఎందుకంటే మరి కొంతమంది అయితే దేవా నాతో మాట్లాడు ఒక వాక్యం, అవును నేను ఉండొచ్చి ఒక్క మాట చాలు ప్రభా నేను జీవిస్తానని చెప్పేసి మనం పాటలు పాడుకుంటాం, అది నిజమైన ప్రార్థనగా కూడా మనకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు మరి దేవాది దేవుని దగ్గర ఆనుకున్నప్పుడు దేవుడిచ్చే ఒక్క మాట, అవును ఆయన ఇచ్చే ఒక్క మాట ఒక్క వాక్యం మనకి ఎంతో నెమ్మదిస్తుందండి. అది ఇలా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న సమయంలోనే కావచ్చు, లేకపోతే మరి బైబుల్ తీసినప్పుడు వచ్చిన మాటే కావచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా మరి దేవుడైతే ఆత్మస్వరూపైన దేవుని ద్వారా మనకు అది జ్ఞాపకం చేయబడి ఆ వాక్యం మనల్ని జీవింపచేస్తుందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో
మరి మనము ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తాం. ప్రతి దినం మనకి వాక్యం అవసరం అండి. ప్రతి దినం ఆయన మాట మనకు అవసరం. ప్రతి దినం ఈ రోజు కావాల్సిన మన్నా ఈరోజు మనకి కావాల్సిందేటండి. అవును, నిన్నటిది మనకి ఈరోజు సరిపోదు అంటారు. నిజమే, నిన్నటిది మనం ఈరోజు ధ్యానిస్తే మనం బలం పొందుకుంటాం, ఇంకా పునరుద్ధానంలోకి వెళ్తాం, ఇంకా మనం జీవం పొందుకుంటాం. కానీ ఈ రోజుకి సరిపోయేది కూడా మనకి కావాలని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి దినం మనం వాక్యం ధ్యానించవలసిన వారిగా ఉన్నాము. ప్రతిరోజు మనం వాక్యంలో నిలబడవలసిన వారిగా ఉన్నాము. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యము సజీవమైనదే, చూడండి, సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మములను అలాగే కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించినట్టండి. హల్లెలూయా. ఇది చాలా పెద్ద వచనం, అర్థం చేసుకోవడానికైతే చాలా టైం పడుతుందండి. కానీ క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, నీలో నాలో ఎంత చెత్తనను, ఎంత మెంచునను ఆ చెత్తను ఆ మెంచు నుండి దూరం చేయగలదటండి. హల్లెలూయా. హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనల్ని కూడా సపరేట్ చేస్తుందంట. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, దేవా ఇది నేనుండా, ఇది నా నుండా, లేకపోతే దయ్యం నుండా అని చెప్పేసి ఏదైనా తలంపు వచ్చినప్పుడు, ఇదిగో చూడండి, ఈ వాక్యం మాత్రమే, చూడండి చక్కగా చెప్తారు, ఈ దేవుని వాక్యం మాత్రమే ఏం చేస్తుందటండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించడం. అంటే అది పరీక్షిస్తుంది. నీ హృదయంలోకి వచ్చిన తలంపు దేవుడు పెట్టిందా, దయ్యం పెట్టిందా, నీ నుండి వచ్చిందా అనేది ఆయన మాత్రమే విభజించగలడు. ఆ వాక్యము మాత్రమే, అంటే ఆ వాక్యము నీలోనికి వచ్చినప్పుడు, అది సర్వసత్యంలోకి మనం నడిపించినప్పుడు, అది నిజమేంటో అబద్ధమేంటో, ఏది దేవుని నుండో ఏది దయ్యం నుండో అనేది మనము గుర్తించగలమటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనకి కేవలం స్పిరిచువల్గా, అంటే ఆత్మీయ పరమైన జవాబు మాత్రమే కాదు, మరి మెంటల్గా మరి కావాల్సిన జవాబే కాదు, కానీ మరి ఫిజికల్గా కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన శరీరానికి కావాల్సిన స్వస్థత విషయంలో కూడా మరి వాక్యము సజీవమై, చూడండి, మరి ప్రాణాత్మ దేహంలో, ప్రాణము ఆత్మ అంటే కూడా మళ్ళీ మన హృదయానికి సంబంధించిందే. అంత మాత్రమే కాదు, కీళ్ళు మూలుగులు విభజించినట్టుగా, అంటే చూడండి, అంటే అవి మనం సపరేట్ చేయడం కష్టము, కానీ అయినను కూడా మరి సపరేట్ చేయగలిగేంత శక్తి. ఎట్లా అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తానండి. అంటే ఇది సందర్భమా కాదా నాకు తెలియదు, కానీ ఒక వాక్యము ఒక మనిషిని ఎట్లా స్వస్థపరిచింది అనేది మరి దేవుడు నా ద్వారా అని కాదండి, మరి నేను చేసిన ప్రార్థన ద్వారా జరిగిన సంఘటన గురించి నేను చెప్తున్నాను. ఒక నిమిషం. ఏంటి అంటే, రీసెంట్గా ఒక 3-4 నెలల కింద అనుకుంటాను, సరిగా గుర్తులేదు, మరి ఒక బ్రదర్కి మరి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని. అది ఫ్రాక్చర్ అయినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇక్కడి వరకు కట్ అయిపోయిందని నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ వైఫ్ వాళ్ళు ఫోన్ చేశారు. నేను ఏమైంది అంటే, నాకు తెలిసిన సంఘటన అంటే, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆ చెయ్యిని అసలు మొత్తం నలిగిపోయింది. కాబట్టి అసలు ఏ ఎముకకి, ఏ నరానికి, మరి అదంతా మాంసం కూడా మరి మొత్తం కొంచెం FT పర్సన్ అయి ఉన్నాడు, మొత్తం చెదలు అంటే మొత్తం నలిగిపోయింది. కాబట్టి అది అతికించడం కానీ దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు, అది చలనం కూడా లేకుండా పోయింది. కాబట్టి దాన్ని మేము కట్ చేస్తామని చెప్పేసి ఆల్మోస్ట్ ఎలా అంటే థియేటర్ వరకు, ఆపరేషన్ థియేటర్ లోపలికి కూడా తీసుకెళ్ళిపోయారు. తన వైఫ్ కూడా అక్కడ సంతకం చేయడం జరిగింది. ఆ సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. అంటే ఇంకా ఇది తీసుకెళ్తారనే ఒక గంట ముందు నాకు కాల్ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయడం ఆరంభించాను. దేవా, మరి ఆ బిడ్డని ముందుగా యాక్సిడెంట్ అయ్యింది, ఆ ప్రభా నువ్వు మొట్టమొదటిగా అయితే ఆ బిడ్డని బ్రతికించు, అందుని బట్టి నీకు వందనాలయ్యా. మరి వారైతే అడుగుతున్నారు, అయ్యో ఈ చెయ్యి పోతే మరి ఏమైపోతాడు, మరి యవనస్తుడై ఉన్నాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నేను కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. తెలియకుండానే నా ఎడమ చేతిలో ఒక శక్తిలాగా, అంటే దేవుని ఆత్మ నన్ను తాకి మరి ఆ చేతిలో నాకు కొంచెం దేవుని ఆత్మ అనేది నన్ను అనుభవించగలిగానండి. అంటే అది నేను మీకు ఇప్పుడు చెప్పలేను, కానీ మరి ఆ శక్తి ఆ దేవుని ప్రసన్నత అనేది నా చేతి ద్వారా అనుభవించబడుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఏంటి ప్రభా ఏం జరుగుతుంది, నేను ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంటే నీ శక్తి నా చేతిని తాకుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. కానీ నేను హాస్పిటల్కి అర్ధరాత్రి వెళ్ళలేను కదా ప్రభా, మరి ఏంటి పరిస్థితి అని అన్నప్పుడు నేను వెంటనే వారికి కాల్ చేశానండి. అంటే ఆ సన్నిధిని, దేవుని సన్నిధిని నా ఎడమ చేతులు నేను అనుభవిస్తుంటుండగా నేను వారికి మరలా ఫోన్ చేసినప్పుడు వారేం చెప్పారు తెలుసా, ఇదిగో సంతకం చేశారు డాక్టర్స్, 1% కాదు కదా, 0.1% కూడా హోప్ లేదు, కాబట్టి మరి వాళ్ళని ఆ చెయ్యి తీసేస్తామని చెప్పి సంతకం కూడా తీసేసుకున్న ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారని చెప్పానండి. కానీ నాకు ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఆ చెయ్యి తీయబడదు, ఆ చెయ్యి ఖచ్చితంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడని నేను ఆత్మ ప్రేరేపణతో నేను ఆ బిడ్డకి చెప్పినప్పుడు తను కూడా అసలు ఆ వేదనతో, బాధతో మరి కళ్ళు తిరిగి పడిపోయిందట. 2 నిమిషాల తర్వాత లేచిందంట అండి. లేచి వెంటనే మీరేం చేస్తారో తెలియదు, అక్క చెప్పింది,
జరిగింది. కాబట్టి నాకెందుకు అనిపిస్తుంది ఆ చేయి తీయడానికి వెళ్ళలేదు. నేను సెకండ్ ఒపీనియన్కి థర్డ్ ఒపీనియన్కి వెళ్ళిన తనకనే ఆ చేయి తీపిస్తానని చెప్పేసి మరి వెంటనే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని కట్టుకొని అన్ని సిద్ధపడి ఇంకా కత్తులు కటార్లతో రెడీ అయిపోయారంట ఆ చేయి కట్ చేయడానికి. ఆ సమయంలో ఈమె వెంటనే డాక్టర్ని పిలిపించడం జరిగింది. అసలు వాళ్ళు బయటకి రారు, ఒప్పుకోరు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మేము సెకండ్ ఒపీనియన్ కంటే షార్ట్ చేస్తున్నానండి ఈ స్టోరీని. ఏం జరిగింది అంటే వాళ్ళు అనుకోకుండా మరి ఇంకొక హాస్పిటల్కి వెంటనే అర్ధరాత్రి తరలింపడం జరిగింది. మరి స్టాఫ్ నర్స్గా పనిచేసే వాళ్ళకి చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు తెలుసు, మీరు డాక్టర్ ఫీల్డ్లో ఉంటే ఒక్కసారి సంతకం చేసి లోపలికి వెళ్తే మరి బయటకు రావడం అనేది కష్టం. అసలు మళ్ళీ ఒప్పుకోరు. కానీ వాళ్ళు జస్ట్ డిశ్చార్జ్ చేశారు. వాళ్ళు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారు. మరి అక్కడికి వెళ్తే 80% చేయని మరి బాగు చేస్తామని చెప్పారంట. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అన్న కంప్లీట్గా హీల్ అయిపోయాడు. ప్రెజెంట్ అయితే చిన్న చిన్న అంటే ఒక ఫిజియోథెరపీ ద్వారా మరి ఆయన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మరి వారు చేశారు, ఎముకలు అతికించారు, మరి ఎముకలను అతికించారు, నరాలని అతికించేశారు. ఆ మాంసం అంతా కూడా అంతా నార్మల్ అయిపోయింది. దేవుడి నామంలో స్పర్శ కూడా వచ్చేసిందని కేవలం ఫిజియోథెరపీ ద్వారా కంప్లీట్ హీలింగ్ కోసం వారు ప్రయాసపడుతున్నారు. ఇది కేవలం దేవుడు డాక్టర్స్కి ఇచ్చిన జ్ఞానమే. మరి ఆ జ్ఞానం లేకపోతే వారు కూడా ఏమీ చేయలేరు. మరి డాక్టర్స్ వలన కూడా స్వస్థత జరుగుతుంది, సంపూర్ణత కలుగుతుందండి, కాదనట్లేదు. కానీ వారి వలనే మాత్రమే కాదండి, దేవుని శక్తి, దేవుడిచ్చిన జ్ఞానంతోనే వారు చేస్తున్నారు. కాబట్టి మనం దేవుని మీద మొట్టమొదట ఆధారపడాలా. అలాగే దేవుడు చేసే కార్యాల మీద కూడా మనం నమ్మాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాను అంటే వాక్యం అండి. ఆ సిస్టర్ ఏం చేసిందంటే కేవలం ఇదిగో అక్క చెప్పింది అని ఒక మాటకి, అలాగే నేను కూడా ఆత్మచేత ప్రేరేపించబడి మరి ఆ సమయంలో నా ఎడమ చేతిలో దేవుని ప్రసన్నత అనేది నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఆ పరిస్థితిలో నేను పలకడం వలన ఆ బలమైన మాటని ఆ బిడ్డ పొందుకొని విశ్వసించి నిలబడింది. కాబట్టి ఈరోజు ఆ చెయ్యి ఉందండి. హల్లెలూయా, నిజమే, స్వస్థత ఆ వాక్యంలో ఉన్న బలము. వాక్యం అంటే ఆత్మ రూపంలో వస్తున్న బలం. ఆ వాక్యంలో ఎంత బలం ఉంటుందో మరి నేను కూడా అనుభవపూర్వకంగా అసలు నేనే ఆశ్చర్యపడిపోయాను. నేనే నమ్మలేని పరిస్థితిలో ఉండే. కానీ దేవాది దేవునికే మహిమ కలుగును గాకండి. ఇందును బట్టి మరి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటంటే ఈరోజు వాక్యం గురించి మరి కొన్ని సాక్ష్యాలే చెప్తున్నాను, నిజమే. కానీ ఈరోజు ఇంకొన్ని వాక్యాలు, మరి కొద్ది సమయమే ఉంది కాబట్టి మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుంది తెలుసా? నీ వాక్యము సత్యమే ఉన్నదండి. మరి ఇప్పటి వరకైతే సత్యాల గురించి మాట్లాడుకున్నాము. మరి నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన అధ్యాయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అధ్యాయము అంటే కీర్తనలో 119వ అధ్యాయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కీర్తన 119వ అధ్యాయం అనగానే అది ఎంత పెద్ద అధ్యాయం అంటే 176 వచనాలున్నాయి. మనకి చాలా ఇష్టం కదండి చిన్న కీర్తనలు చదవడం, చిన్న కీర్తనలో ఉన్న అధ్యాయాలు అంటే మాటల్ని ధ్యానించడం అనేది మనకి ఇష్టం. కానీ పెద్ద కీర్తన ఆ మాటకు వస్తే నేను కూడా అంతే అండి. అసలు ఫస్ట్ కీర్తన నుండి 118 వరకు హ్యాపీగా చదువుకుంటూ వస్తాను. ఎప్పుడైతే 119వ కీర్తన వచ్చేసిందా, బా ఇది వచ్చేసిందా, దీన్ని ఇప్పుడు ఒక్క రోజులో చదవాలా 3 రోజుల్లో చదవాలా అని చెప్పేసి ఆవేదన పడతాను, బాధపడతాను, లేజీ ఫీల్ అవుతానండి. నిజం చెప్తున్నాను, నేను మనిషి నేను చెప్తున్నానండి. కానీ దేవాది దేవుడు ఒక రోజు నాతో మాట్లాడండి, అదే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సరే దేవా, ఏముంది ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చదివి వదిలేస్తాను దేవా. దీని మీద మెడిటేట్ చేయను, నేను అసలు ధ్యానించను. ఇదొక పెద్ద చాప్టర్ దేవా, నా వల్ల కాదు. కానీ ఇదైతే నేను చదవాలి కదా అని. అంటే ఆ పెద్ద అనేసరికి ఎందుకో తెలియదు, దాన్ని పెద్దగా అనుకోకుండా దాన్ని ముక్కలు చేసి మన 4 రోజులు 5 రోజులు చదివినా పర్వాలేదు. కానీ ఎందుకో తెలియదు, అంటే మనం ఏదైనా సరే ఒక ఏదైనా చూసి భయపడతాము, విని భయపడతాము అన్నట్టుగా పరిస్థితి ఎలా ఉంటుందంటే 119వ కీర్తన అనగా అమ్మ ఆ కీర్తన చదవడం వద్దులే అని చెప్పేసి మనం తప్పుకుంటాము. కానీ దేవాది దేవుడు నాకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చి నువ్వు చదవమ్మా అని కూర్చోబెట్టినప్పుడు, నేను చదివినప్పుడు కొన్ని వచనాల ద్వారా నాతో మాట్లాడండి. నిజంగా చాలా చక్కటి మా అధ్యాయము. ఇందులో ఉన్న సత్యాలు ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నుండి కీర్తనలు 119వ అధ్యాయం చదవడానికి మీ అయిష్టం కాస్త ఇష్టంగా మారును గాక అని చెప్పేసి నమ్ముతున్నాను. ఎందుకంటే మరి నేను నేర్చుకుంది ఏంటంటే దీంట్లోకి వెళ్ళి అసలు ఈ కీర్తనలో అన్ని కీర్తనల్ని, అన్ని సామెతల్ని హల్లెలూయా చూడండి ఈ 119వ అధ్యాయంలో ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని నిబంధనలు హల్లెలూయా, పాత నిబంధన ప్రకారంగా ఉన్న కొన్ని కమాండ్మెంట్స్, అలాగే నూతన నిబంధన ప్రకారంగా దేవుడు చెప్తున్న మాటలు అన్నీ కూడా క్లుప్తంగా హల్లెలూయా ఈ 176వ వచనంలో 176 వచనాల ద్వారా క్లియర్గా రాయబడింది. అంటే క్లుప్తంగా చెప్తున్నాను, అంటే పర్ఫెక్ట్గా నేను అనట్లే, క్లుప్తంగా అంటే చాలా చక్కగా వివరించబడుతూ అర్థం చేయబడుతూ ఉంటుంది. మరి వేరే కీర్తనలు ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుంది అని అంటే, మరి నేను వాక్యం గురించే మాట్లాడుతున్నానండి. మరి నేను వాక్యానికి సపరేట్గా వెళ్ళిపోలేదు. కానీ దేవుని వాక్యము 119వ కీర్తనలో ఏ రీతిగా రాయబడిందనేది చూస్తే అక్కడ
ఎక్కడ చూసినా ప్రతి 2-3 వచనాలకు ఒకసారి ఏముంటుంది తెలుసా, నీ వాక్యము స్వయంసో, నీ వాక్యం ఇది ప్రభా, నీ వాక్యం అది ప్రభా అనుకుంటూ నీ వాక్యం, ఆయన వాక్యం గురించి వర్ణించడం జరిగింది. చూడండి, ఆయన వాక్యం అంటే ఏంటండి? ఈ బైబుల్ ఆయన వాక్యం అయితే ఈ బైబుల్ గురించిన గొప్ప గొప్ప సత్యాలు, అసలు ఈ బైబుల్ ఏంటి, బైబుల్ ఏ రీతిగా మనము పాటించాలి, నేర్చుకోవాలి, బైబుల్ ద్వారా మనం ఏమి చేయగలము, అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయగలము అనే సత్యాలు మరి దేవాది దేవుడు ఆ 119వ కీర్తనలో సంపూర్ణంగా మరి లిఖించడం అనేది జరిగింది. అది రాసింది మరి దావీదు కీర్తనకారుడని నేను నమ్ముతున్నానండి. మరి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిద్దాం ఈ కొద్ది క్షణాల్లో. హల్లెలూయా. నేను ఇంకొకటి నేర్చుకునేది ఏంటంటే, ఆ కీర్తనలో మరి మనం మామూలుగా చూసినప్పుడు అన్ని విషయాల గురించి ఉంటుంది, యేసు ప్రభు గురించి ఉంటుంది, మరి ముఖ్యంగా మన గురించి దాంట్లో క్లియర్గా ఉంటుంది. మనమే ఎలాంటి వారమో కూడా అందులో రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, అలాగే మరి దేవుణ్ణి ఎలా ఇంప్రెస్ చేయాలి. అవును, ఎంతమంది దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నారో, మరి నిజంగా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆశ నీకు కలిగి ఉంటే కీర్తన 119వ అధ్యాయాన్ని చదివి దాన్ని పాటించండి. చదివి వదిలేస్తే ఏమీ రాదమ్మా, చదివి పాటిస్తేనే వస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఏ రీతిగా మన జీవితాల ద్వారా ఆయన్ని మహిమపరచాలి అనేది కూడా మనం దాని ద్వారా నేర్చుకోవచ్చు. కీర్తనకారుడు రాసిన ఈ 119వ అధ్యాయంలో కొన్ని వచనాలు మరి ఈ ముగింపులో మనం ధ్యానిస్తున్నామండి. మరి ఇంకొకటి, ఈ కన్ఫెషన్స్ అంటారు కదండి, మరి చాలా సంఘాలలో మరి మనం ఒప్పుకోవాలి, చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు కన్ఫెస్ ద వర్డ్ అంటారు. అంటే మనం ఇదిగో నేను 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 దేవుని బిడ్డనై ఉన్నాను, ఇదిగో నాకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్పేసి అలా మనం కొన్ని కన్ఫెషన్స్, మన వాక్యాన్ని మరి మనం ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటాం. మన నోటితో ఒప్పుకునే ఎడల అది జరుగునని చెప్పేసి మనం వాటిని ప్రకటిస్తూ ఉంటాము. మరి అది మనకి విశ్వాసాన్ని కూడా ఇస్తుంది అంటారు. అవును, మన నోటి మాటలో జీవము అరలాలు ఉన్నాయి అన్నట్టుగా మరి ఇవన్నీ కూడా ఈ 119వ కీర్తనలో ఉన్న ప్రతి మాట కూడా అది మనం కన్ఫెషన్ లాగా చేసుకుంటే, అంటే మనం ప్రతిదినం వాటిని ధ్యానిస్తే అది మనలోనికి వెళ్ళి జీవము నరనాలలో సత్యంతో మరి నింపి మరి మనల్ని పవిత్రంగా జీవించడానికి సహాయం చేస్తుందని నమ్ముతున్నానండి. మొట్టమొదటిగా 119వ కీర్తన 105వ వచనాన్ని ధ్యానించినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నది అని చెప్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నదని. దీని మీద నేను ఆల్రెడీ ఒక ప్రసంగం ఇచ్చాను. మరి ఇప్పుడు ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, అవును, ఆయన వాక్యం అంట మనం నడిచే ప్రతి చోటకి హల్లెలూయా అంటే మనల్ని గైడ్ చేస్తుంది, మనకి నేర్పిస్తుంది, మనల్ని సహాయం చేస్తుంది, మనకి అలాగే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. మనం ఎప్పుడైతే ఒక మార్గంలో వెళ్ళినప్పుడు మనం అక్కడ అడుగు పెట్టిన వెంటనే ఆయన వాక్యము మన పాదాల కంటే మన త్రోవకి తోడుగా ఉన్న ఎడల అది మనల్ని ప్రొటెక్ట్ చేసి ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన శాపం నుండి, ప్రతి విధమైన వేదన నుండి మనల్ని తప్పించి మనల్ని వెలుగు మార్గంలోకి నడిపిస్తుందండి. అంత గొప్ప వాక్యము మరి ఈ వాక్యమే ఉండేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, 107వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. చూడండి, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. చూడండి, శ్రమ లేని వారు ఎవరండి ఈ లోకంలో? ప్రతి ఒక్కరికి ప్రతి దినము ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటుంది. ఒకరోజు పెద్ద శ్రమ, ఒకరోజు చిన్న శ్రమ, అంతేకాని శ్రమ లేని వారం అయితే కాదు కదండి. మరి ఆ సమయంలో ఇక్కడ ప్రార్థన రూపంలో కీర్తనకారు రాస్తున్నాడు. అంటే మనము నేను కూడా చేయాల్సిన ప్రార్థన, దేవా ఇదిగో నేను శ్రమ పడి ఉన్నాను, మరి నీ మాట చొప్పున నన్ను బ్రతికించు అంటే ఆయన నడిచే ఒక్క మాట మనల్ని బ్రతికిస్తుందని ఇంతకుముందు అనుకున్నట్టుగానే మరి ఆయన మాట కోసము మనం వెతుకు చూస్తున్న వారిగా ఉన్నాము. మరి 130వ వచనంలో ఉన్నది, నీ వాక్యము వెల్లడి అగుటతోనే. చూడండి, అక్కడ ఎంత చక్కటి మాట. ఎప్పుడైతే నీ వాక్యము నాకు బయలుపరచబడుతుందో వెంటనే నాకు వెలుగు కలుగునని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అది నాకు తెలివి లేని వారికి అది తెలివిని కలగజేస్తుంట. నీకు జ్ఞానం కావాలా? ఇదిగో నీకు తెలివి కావాలా? ఇదిగో నువ్వు నేను అమాయకుడు అంటున్నారా? ఇదిగో వాక్యము చదువు. ఈ 119వ కీర్తన ప్రతిరోజు ధ్యానించు. నీకు ఓపిక ఉంటే నువ్వు నిజంగా జ్ఞానవంతుడిగా మారుతావని నేను చెప్తున్నాను. హల్లెలూయా. మరి అవి ఎలా అంటే జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని మనకి బోధిస్తుందటండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత 133వ వచనం చూస్తే, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, నే పాపము కూడా నేను చేయకుండా నన్ను కాపాడుమని. ఇదిగో పడిపోకుండా మరి మనం ఎలాంటి బురదలో పడకుండా, ఎలాంటి పాప జోలికి వెళ్లకుండా ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనల్ని తప్పిస్తుందటండి. హల్లెలూయా. మరి నేను కన్ఫెషన్స్ గురించి చెప్తున్నాను. ఈ ముగింపులో మళ్ళీ ఒక సాక్ష్యం చెప్తానండి. స్టార్టింగ్ డేస్లో నేను కొత్తగా రక్షణ పొందుకున్నప్పుడు నాకు చాలా మంది చెప్పేవాళ్ళు కన్ఫెషన్స్ చేయాలని. ఒక పేపర్ పెద్ద లిస్ట్లో అన్ని వచనాలు ఉండేవి. ఇవి రోజు
చదువు అని బట్టి కొట్టినట్టుగా అని అనుకుంటే మేము తెలియకుండానే అండి, అంటే అందరు చెప్పమన్నాను అన్నట్టుగా చేసేదాన్ని. మరి ఆ వాక్యంలో ఉన్న ప్రతి మాట నేను ఒక్కొక్క రోజు చదువుతుంటుండగా ఆరంభించినప్పుడు మామూలుగా ఆరంభిస్తాను, కానీ ఎండింగ్ వచ్చేసరికి అది తెలియకుండానే ఆ వాక్యం నాలోనికి జీవంగా మార్చబడినట్టుగా నేను అనుభవించానండి. అండ్ అది నెరవేర్చబడడం కూడా నేను చూశాను. ఇప్పటికి కూడా నేను అదే పొజిషన్లో ఉంటాను. ఎప్పుడైనా సరే నాకు ఏదన్నా కావాలంటే ముందు ఆ వాక్యాన్ని పట్టి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టినప్పుడు మరి ఆ అద్భుతం అనేది ఆ క్షణంలో జరగకపోయినను ఆ వాక్యంలో ఉన్న సత్యం మాత్రం నాలోనికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో నిర్ధారణ, ఎంతో బలం అనేది వచ్చి నేను ఎలా అంటే ఆ ప్రార్థన అక్కడ ఆమెను చెప్పగలిగినంత మరి దేవుడు కృప ఇస్తాడు. ఆ తర్వాత ఈరోజు కాకపోతే రేపు ఆ జవాబు నా దగ్గరికి రావడం అనేది జరుగుతుందటండి. జరిగిందండి. హల్లెలూయా. ఈరోజు మీ విషయంలో కూడా ఇదే జరుగును గాక అని నేను నమ్ముతున్నాను. తప్పిపోయినప్పుడు కూడా మనకి అది వెతికి రక్షిస్తుందటండి. మరి 162 కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాడి వలె నీవిచ్చు మాటలను బట్టి నేను సంతోషిస్తున్నానంట. దోపు సొమ్ము అంటే మరి అది మంచిదో చెడ్డదో తర్వాత విషయం, కానీ ఇక్కడ మాత్రం దేవుని వాక్యం అనేది ఆయన పొందుకొని, అంటే మనం పొందుకున్నప్పుడు మనం సంతోషం అనేది మనలోనికి వస్తుందని చెప్పేసి, అలాగనే 37వ వచనము 29వ వచనం చూసినప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళలను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించుము, మరి కపటపు నడక నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము అని చెప్పేసి ప్రతి మాట, అంటే ఇంకా నేను కేవలం ఒక 10 వచనాలు కూడా నేను చదవలేదండి, కానీ 176 వచనాలు మీరు చదివినప్పుడు ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క సత్యం మనల్ని ఎలా నడిపిస్తుందంటే ఆయన స్వరూపంలోకి నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయనకి ఇష్టానుసారంగా జీవించే కృపనిస్తుంది. మరి ఈరోజు నేను ముందుగానే చెప్పాను, ఈ 119వ కీర్తన అనేది అన్ని సామ్స్, 150 కీర్తనలు, అలాగే 31 సామెతలు, మరి అలాగనే దేవుడు చెప్పిన కొన్ని ఆ కమాండ్మెంట్స్, మరి ఆయన చెప్పిన కొన్ని మాటలు అన్నీ కూడా క్లుప్తంగా ఇందులో విమర్చబడి ఉన్నాయి. కాబట్టి ఇదిని చదవడానికి మీరు మరి పొరపాటున కూడా వెనకడుగేయకండి. అది పెద్ద అధ్యాయం అని భయపడకండి. వీలైతే 5 రోజులు 6 రోజులు కొంచెంగా మరి దాన్ని డివైడ్ చేసుకొని మీరు ధ్యానించినప్పుడు మీలో నిజమే ఆయన వాక్యం అనేది మిమ్మల్ని జీవింపచేస్తుందని నేను ఈరోజు నమ్ముతూ మరి ప్రార్థనతో ముగించుకుందామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఈ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, నీ వాక్యంలో ఉన్న సత్యాలు కొద్దిగా నేర్చుకొని, ముఖ్యంగా నా జీవితంలో నువ్వు ఏ రీతిగా ప్రభా నా తండ్రి నీ వాక్యాన్ని వెల్లడిపరిచి కార్యములు అద్భుతములు చేశావో, అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరి జీవితంలో ప్రభా అద్భుతాలు జరిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు, కీర్తన 119వ అధ్యాయం పెద్దగా ఉందని మేము ఎన్నోసార్లు ప్రభా నిర్లక్ష్య స్వభావంతో దాన్ని ధ్యానించమయ్యా. కానీ ఈరోజు మేము తప్పు చేశామని ఒప్పుకుంటూ ఆ వాక్యంలో ఉన్న సత్యము మర్మాలు ప్రభా నా తండ్రి మాకు బోధనకరంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ నిత్యము నీ స్వరూపంలో నడిచే భాగ్యాన్ని వాటి ద్వారా మాకు దాయిచ్చమని వేడుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.